విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా కనబడుతోంది. పుడిమడక వద్ద తీరాన్ని హుదూద్ తుఫాన్ దాటినట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటుతున్న సమయంలో పుడిమడక గ్రామం పూర్తిగా అల్లకల్లోలమైన వాతావరణం సృష్టిస్తోంది. పుడిమడక పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు కర్రెపాలెం, లోలాపాలెం, కొత్తూరులోకి బాగా సముద్రపు నీరు రావడంతో ఇళ్లలోకి కూడా నీరు రావడంతో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఏం చేయాలో పాల్పొక్క గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూల్స్ లో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్చెల్లె మండలం పొన్నాడ వద్ద నాగావళి నది లంకలో కొంతమంది ప్రజలు కూడా చిక్కుకున్నట్లుగా సమాచారం వస్తుంది. మరికొన్ని గంటల్లో తుఫాను బలహీన పడిపోతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. బలహీనపడ్డ తుఫాను అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనకాపల్లి సమీపంలో కొండూరులో గోడకూలి ఒక మహిళ చనిపోయింది. 7గురికి గాయాలయ్యాయి. మరో 11 గొర్రెలు కూడా మృత్యువాత పడినట్లుగా సమాచారం వస్తోంది. అసలు చిన్న పెద్ద వృక్షాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క వృక్షం కూడా విశాఖ జిల్లా కేంద్రంగా అన్ని నేలమట్టం అవుతున్నాయి. వాటన్నింటినీ కూడా రోడ్డు నుంచి తప్పించే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా నిమగ్నమయ్యారు. పేద, చిన్న, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. ఖచ్చితంగా కమ్యూనికేషన్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో ప్రజలిచ్చే సమాచారం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం, అది యూటిలైజ్ అవుతుంది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా అనడం జరిగింది. మొత్తానికి చూస్తున్నాము 56 మండలాల్లో 365 గ్రామాలపై ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మనము విజువల్స్ లో చూస్తున్నాం. 3 బాక్సెస్ లో రైట్ సైడ్ ప్రశాంతంగా ఉంది. వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా విరుచుకుపడే ప్రయత్నం కనిపిస్తోంది. పెద్ద పెద్ద శబ్దాలతో అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసే హుద్హుద్ తుఫాన్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉందో మనకు కనబడుతోంది. ఎప్పటికప్పుడు 4 జిల్లాలకి సంబంధించి లైవ్ అప్డేట్స్ కరెస్పాండెంట్ మినిట్ టు మినిట్ వ్యూవర్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందించడానికి ప్రయత్నం చేస్తోంది.